అయితే నేను వాడుతూ ఎట్లండి, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో, దాని గుమ్మములు అగ్ని చేతట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీద నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి, మరలా కట్టుదము రండి. గత పునరుద్ధార దినాలు మనం చెప్పుకున్నాం ఈ వచనాలు. నేడున్న ఈ వ్యవస్థలో, ఈ సమాజంలో సువార్త ప్రకటనకు ఆటంకాలు చెప్పుకున్నాం. ఏ రీతిగా ప్రభు యొక్క సువార్తను వారు మనుషుల హృదయాలలో కార్యం చేయకుండా లోకం యొక్క తత్వం ఎలా పనిచేసిందో చెప్పుకున్నాను. అంతేకాకుండా విశ్వాసులుగా మీ జీవితాలు కూడా ఏ రీతిగా వారి అంతరంగాలలో కార్యం చేయవలసిన ఆ పని కూలిపోయిందో చూశారు. సేవకులుగా మా జీవితాలు, మా సాక్ష్యాలు సువార్తకు తగినట్టుగా లేకపోవడం వల్ల సువార్త వినడానికి కానీ, అంగీకరించడానికి కానీ, ప్రకటించడానికి కానీ వీలు లేని నష్టం జరిగింది. పని కుంటుపడింది, ప్రాకారం కూలిపోయింది. ప్రాకారం రెండింటికి సూచన. ప్రాకారం అంటే ఇట్ సపరేట్స్, ప్రత్యేకించడం, ప్రాకారం చేసే పని. రెండవది ప్రాకారం అంటే భద్రత. ప్రాకారం అంటే ప్రత్యేకించడం అన్నది. ఓసారి ప్రాకారం పెడితే అంతా ఒకే రకంగా ఉంటుంది, కానీ మధ్యలో మనం ఏం చేసాం, ప్రహరీ గడేసాం. ఇప్పుడు ఏమైంది చెప్పండి, ఆ భూభాగంలో ఉన్న భూభాగం వేరైపోతుంది. ఇప్పుడు లోపల ఉన్న వారికి ఏముంటుంది, భద్రత, ప్రొటెక్షన్ ఉంటుంది. ప్రాకారం అనేది రెండు కార్యాలు చేస్తుంది అనమాట. ఈ రెండు మన జీవితాల్లో లేవు. We lost both of these. ఈ రోజున నీవున్న ఇంటిలో కానీ, నీవున్న ఉద్యోగ స్థలంలో కానీ, నీవు చేస్తున్న వ్యాపారం దగ్గర కానీ, నీ స్నేహితుల మధ్య కానీ కూలిపోయిన ఈ పనిని పునర్నిర్మాణం చేయవలసిన అవసరత నీ మీద, నా మీద ఉంది. ఇది ఎవరో చేస్తారు అనుకోవద్దు. దిస్ ఈజ్ అవర్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. ఇది మన వ్యక్తిగతమైన బాధ్యత. ఈ వ్యక్తిగత బాధ్యతను మనం విస్మరించాం, నిర్లక్ష్యంగా ఉన్నాం. నెహెమ్యాలాగా మనం కూడా ఎక్కడ ఉన్నాం? వీఆర్ ఇన్ ఏ సోఫిస్టికేటెడ్ ప్లేస్. వీఆర్ ఎంజాయింగ్ అథారిటీ. వీఆర్ ఎంజాయింగ్ సో మెనీ ఫెసిలిటీస్. Moreover, we are prominent in the society, even the family. కుటుంబాల్లో మనం ప్రముఖ స్థానంలో ఉన్నాం. సమాజంలో అన్ని రకాలైన వసతులను అనుభవిస్తున్నాం. ఉన్నతమైన స్థానంలో మనం బతుకుతున్నాం. ఎవరికి చేతులు జాగే పరిస్థితులు లేవు. మనకి మనం బాగానే ఉన్నాం. బట్ వీఆర్ నెగ్లెక్టింగ్ ద రూలింగ్స్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్య విషయంలో కూలిన వాటి విషయం మనం పట్టింపు లేని వాడగా ఈ పని చేయడానికి ఎవరు సమర్థులు? మనం 3 మాటలు గత వారంలో చెప్పుకున్నాం. మొదటిది మీరు చెప్పండి. అతడు ప్రార్థనాపరుడై ఉండాలి. నెంబర్ 1 ప్రార్థనాపరుడై ఉండాలి. అందుకని ఇందాక 4 వచ్చిన మళ్ళీ పాడుకున్నాం. లోకస్తులంతా నిద్రించుతుండగా కొండపై యేసు మోకాలపై ఉన్నాడు. నీవును ఆ రీతిగానే ఉండు. ఏ వ్యక్తి తన పర్సనల్ ప్రయత్నాన్ని కోల్పోతాడో ఆ వ్యక్తి నిర్మాణాన్ని కట్టడానికి అంత బలవంతుడిగా, నిపుణుడిగా అవ్వలేదు. దేవుడి
గొప్పచొప్పుగా బలపరిచి సాయం చేసి కొన్ని ఆత్మలు రక్షించబడితే రక్షించబడవచ్చు. కానీ సమర్థులు కావు, సమర్థులు కాలేదు. వ్యక్తిగత ప్రార్థనా సమయం అనేది అత్యంత అవసరమైంది. ఇది మనం మరొకూడదు. నెంబర్ 1. 2, నెహెమ్యా పశ్చాత్తాపడేటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు. సహజంగా తప్పు చేస్తారు, ఆ తప్పును రకరకాలుగా కవర్ చేసుకుంటారు. కొంతమంది అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే దాడు తప్పు చేయలేదా, ఏమంటే దాడు తప్పు చేయలేదండి, చేశాడు కదా, గుర్తుపెట్టుకో, దాడు తప్పు చేస్తే ఏమన్నా విలాసం రచ్చపుచ్చుకునే నేను పుచ్చుకోమనా? యోవాబు వెనుకడు పడవడానికి తిరుగుడు వెనుకడు పడవనా? అడిగొకరు కుట్రబడితే నేను కుట్రరామనా? దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ క్యారెక్టర్ ఆఫ్ ఎ గాడ్లీ పర్సన్. దైవికమైన వ్యక్తి యొక్క వ్యక్తిత్వం కానిది. ప్రమాదం ఇందులో. డోంట్ కవర్ యువర్ సిన్, డోంట్ కవర్ యువర్ ఫాల్ట్. నీ పతనాన్ని కానీ పాపాన్ని కానీ పొరపాటుని కానీ తప్పుకోవద్దు. యాక్సెప్ట్ ఇట్ ఎట్ ద ఫీట్ ఆఫ్ అవర్ లార్డ్. ప్రభు పాదాల దగ్గర వాటిని ఒప్పుకుందా, క్షమాపణ కోరుకుందా. నెహెమ్యా కళ్ళు కన్నీరు కార్చింది. మన కళలో కన్నీరు నీగిపోయింది. అవసరాల కోసం ఏడుస్తాం, తోడుకోవడం చెప్తే ఏడుస్తాం, మనకు రావాల్సిన స్వీట్ పత్రం చేసి ఏడుస్తాం. ఇది మన లక్ష్యం. ప్రాకారం కూలిపోతే ఏడుపు రాదు మనకి, దేవుని పని జరగకపోతే ఏడుపు రాదు మనకి, ఆత్మలు నశించిపోతుంటే ఏడుపు లేదు మనకి. ఎప్పటికీ జాతి వేరు. భారతదేశంలో ఉన్న ఆ రోడ్ల మీద తిరిగేవాడు కలకత్తా వీధుల్లో ఉన్నటువంటి ఆ స్లమ్ పీపుల్ చూసి గుర్తు చేసుకుని, ఉదయకాలం నేను 2 కన్నీటి బొట్లైనా కార్చకుండా నేను ఎప్పుడు అల్పాహారం తినలేదు అన్నాడు. దట్ ఇస్ ద టెస్టిమనీ ఆఫ్ జార్జ్ వెల్వర్. ఈ దేశంలో పుట్టా, ఈ దేశంలో పెరిగా, ఈ దేశంలో రక్షించబడ్డా, ఈ దేశంలో మనం నియమించబడ్డా, కానీ మనకి భారం లేదు. కన్నీళ్ళు ఎక్కడే మనకి. నెహెమ్యా కన్నీటితో పశ్చాత్తాపడే వ్యక్తిత్వం కలిగిన వాడు. 2. 3, దేవుడు పిలిచాడు. ఆ భారం రోజు రోజుకి క్షీణించే స్థితిలో మనం ఉన్నాం. క్షీణించింది. మొట్టమొదటి ఉన్న భారం ఇప్పుడు లేదు, మొదటి ఉన్న ఆ ఆసక్తి ఇప్పుడు లేదు, తొలి రోజుల్లో ఉన్న రోషం ఇప్పుడు లేదు. అవన్నీ ఏమైనాయి అంటే దే ఆర్ సబ్స్టెంట్ డిమినిషన్. కొంత మేర క్షీణించిపోయింది, కొంత మేరకు అదేమో. సమ్ ఆఫ్ us lost it. కొంతమంది మనలో కోల్పోయేవాడి లేదు. అసలు మనం ఎలా ఉన్నామంటే పేరుకు బతుకున్నట్టున్నాం, కానీ యథార్థానికి చచ్చిన వాళ్ళని ప్రకటన గ్రంథం చెప్పింది. ఈ స్థితిలో మనం ఉంటే we are not eligible to rebuild the walls. మనం అనుకుందాం. ఈ విషయంలో మనం పశ్చాత్తాపడవలసింది. 3వదిగా ఆ భారాన్ని మళ్ళీ వెళ్ళి చూసి పెంచుకున్నాడు కానీ తగ్గించుకోవాలి. ఇలా అంటారు, పని చేయాలని అందరూ కోరుకుంటారు, పని చేయాలని అందరూ కోరుకుంటారు, పని చూసుకోవడానికి వస్తారు. పని చూసుకోవడానికి వచ్చిన తర్వాత ఏమంటారు, అమ్మో ఎంత పని అంటారు. కొంతమంది అయితే పని ఎక్కడానికి ట్రై చేస్తారు, మోసంగా పనిని కొనసాగిస్తుంటారు, రోజులు ఊరిని గడిపేస్తూ ఉంటారు, పని చేయరు. భారం తగ్గిపోయి అవసరత తీరిన తర్వాత ఏ వ్యక్తి పని యొక్క భారాన్ని కోల్పోతాడు. పట్టణ నోట్లోకి సమృద్ధిగా వెళుతున్నప్పుడు అతడు బాధ్యతను విస్మరిస్తాడు. అనేక విషయాల్లో ఇది రుజువు అయింది. నెహెమ్యా భారం అంతకంతకు పెరిగిందే కానీ తరగలేదు.
ఇప్పుడు 4వ సంగతి చూద్దాం. నెహెమ్యాలో ఉన్న ఒక అద్భుతమైన లక్షణం ఏమిటి అంటే నెహెమ్యా దేవునికి భయపడే వ్యక్తి. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. అయితే నాకు ముందుగా ఉండిన అధికారులు జనుల ఎదుట నుండి ఆహారమును ద్రాక్షరసమును దాని మధ్య తొలుపల వెడిని తీసుకొని వచ్చి వారి పరివారు సహా జనుల మీద భారం మోపుచూ వచ్చి అయితే చదువుగా ఉంటారు. దేవుని భయం చేత నేను ఆలోచన చేయలేదు. దేవుని భయం చేత నేను ఆరాధన చేయలేదు. ప్రార్థన చేసుకుంటాను. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగల మీ పాదాల సమీపానికి మరోసారి వస్తున్నాను. అర్హులమని కాదు, యోగ్యులమని అంతకంటే కాదు, పరిశుద్ధులమని కాదు, జ్ఞానులమని కాదు, అనుభవం ఉందని కాదు, మాకు తెలుసని కూడా కాదు. నీ వాక్యం ఎల్లప్పుడూ నూతనమే. మీ తలంపులు ఎల్లప్పుడూ స్వచ్ఛమైనవి, తాజావి. మా అంతరంగాలలో ఏర్పడిన అభిప్రాయాలు వాక్యాన్ని అంగీకరించకపోవడానికి అడ్డుగోడలుగా ఉంటాయి కనుక పూర్వం ఏర్పడిన అభిప్రాయాలను దూరం చేయండి. ప్రస్తుతం మాకు అనుగ్రహిస్తున్న తాజా వర్తమానాన్ని అంగీకరించడం మాకు నేర్పమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ దగ్గర పాదాల దగ్గరికి వస్తున్నాం. ఈరోజు మీరు మీ ఆత్మచేత నింపండి. మా సమయాన్ని ఆశీర్వాదకరంగా మార్చండి. అనేక మంది పిల్లలు దూర ప్రాంతం నుంచి వచ్చారు. కనికరం చూపండి. కొద్దిమంది రాలేకపోయినారు. సుబ్రహ్మణ్యం గారి సతీమణి చెల్లి రాజకుమారికి బాలేదు. తనకు భుజానికి మోకాలకు దెబ్బ తగిలింది. కనికరం చూపండి. వారు కోలుకోవడానికి కృపనివ్వండి. 11వ తారీఖున వారు బయలుదేరి అమెరికా వెళ్ళవలసింది. ఆ ప్రయాణం యావత్తు దేవునిగా మార్చండి. సంఘంలో అనారోగ్యంగా ఉన్నవారు ఉన్నారు. వారి నుండి స్వస్థపరచండి. మా సమయం యావత్తు దీవునిగా మార్చమని కృపగలిగిన మీ హస్తాలకే వింటున్న మా ప్రియులను నన్ను అప్పగించుకుంటూ క్రింద ఉన్నవారు నీ భయం కలిగిన వారై వారున్న చోట్ల ఆశీర్వాదం చెప్పేటంత వరకు నిలకడగా ఉండడానికి కృపనివ్వండి. వారిని పట్టించుకునే వారు ఎవరూ లేదని వారు తమ ఇష్టానుసారంగా ప్రవర్తించుకుంటారు. వారిని సంపూర్ణంగా నీ భయం చేత నియంత్రించండి. యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. నెహెమ్యాలో కనిపించిన ఒక అత్యున్నతమైన సంగతి ఏమిటంటే అతడు దేవునికి భయపడేవాడు. భూమి మీద the God-fearing people are supreme examples to the world. లోకానికి అత్యున్నతమైన మాదిరి ఎవరు అంటే దేవుని భయం కలిగిన. చాలా మందిలో దేవుని భయం లేదు. దేవుని భయం ఉంటే అలా ప్రవర్తించరు. దేవుని భయం ఉంటే అలా క్రియేట్ చేయరు. దేవుని భయం ఉంటే అలా మాట్లాడు. దేవుని భయం ఉంటే తమ ఇష్టానుసారంగా ప్రవర్తించలేరు. దేవుని భయం అనేది అత్యంత అవసరమైంది. నేటి దినాన ఆ భయాన్ని మనం కోల్పోయాం. నెహెమ్యా చెప్తున్నాడు, నేను దేవునికి భయపడి నెహెమ్యాలో ఉన్న ఆ దైవికమైన భయం. నేను ఈ 5వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో అతని భయాన్ని గురించి కొన్ని మాటలు మీతో చెప్తాను. అతని భయం, దేవుడి భయం అతనిలో ఉన్నది ఎలా ఉందో దయచేసి చూడండి. 5వ అధ్యాయం 11వ వచనం వరకు వాక్యాన్ని మనం మార్చి చదువుతున్నాం. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం మొదటి 11 వచనాలు. తమ సహోదరులైన యూదుల మీద జనులను వారి భార్యలను కఠినమైన ఫిర్యాదు చేసి మరికొందరు క్షామమున్నందున మా భూములను ద్రాక్ష తోటలను మా ఇండ్లను కుదువు పెట్టి
మీ యొక్క ధాన్యం తీసుకొను అని. మా ప్రాణము మా సహోదరుల ప్రాణం వంటిది కాదా? మా పిల్లలు వారి పిల్లలను పోలిన వారు కారా? మా కుమారులను మా కుమార్తెలను దాసులకై అప్పగించవలసి వచ్చెను. ఇప్పటికీ మా కుమార్తెలలో కొందరు దాస్యంలోనే ఉన్నారు. మా భూములను మా ద్రాక్ష తోటలను అన్యుల వశం ఉండగా వారిని విడిపించుటకు మాకు శక్తి చాలకున్నదని చెప్పగా, అంతట నాలో నేను యోచన చేసి ప్రధానులను అధికారులను గద్దించి, మీరు మీ సహోదరుల వడ్డీ పంచుకుంటున్నారని చెప్పి వారిని ఆటంకపరచుటకై మహాసమాజమును సమకూర్చి మరియు నేను, మీరు చేయునది మంచిది కాదు. మన శత్రువులైన అన్యుల నిందను బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా? ఈ దినములలోనే వారి యొద్ద మీరు అపహరించిన భూములను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను, వారి ఇండ్లను, వారికి అప్పుగా ఇచ్చిన సొమ్ములోని ధాన్యములను, ద్రాక్షరసములను, నూనెలను 100వ భాగం వారికి మరలా అప్పగించుడని నేను మిమ్మల్ని ప్రతిపాదించున్నాను అంటే చాలు. ఇది ఆనాటి సమాజం యొక్క పరిస్థితి. దిస్ ఈస్ ద కండిషన్ ఆఫ్ సొసైటీ ఇన్ ద టైం. ఇవాళ ఇది కాదు. ఈజ్ ఇట్ నాట్ ట్రూ? ఏ కోల్పోయారు? ఏ మర్చిపోయారు? ఇలా అంటారు, వారు సహోదర ప్రేమను మర్చిపోయారు. నెంబర్ 2, వారు దాతృత్వాన్ని మర్చిపోయారు. నెంబర్ 3, ఒకప్పుడు మేము దాసులు అనే సత్యాన్ని మర్చిపోయారు. నెంబర్ 4, వాక్యాన్ని మర్చిపోయారు, అందుకనే వడ్డీ పుచ్చుకున్నారు. మీకు అర్థమైంది? దేవుని భయం కలిగిన వారు ఈ పనులు చేయరు. ఆ రోజు పనికి వెళ్ళాలి. నెహెమ్యా అతని అనుచరులు పనికి సిద్ధపడుతున్నారు. ఈలోగా అక్కడ ఉన్నటువంటి సమాజంలో వారు, యెరూషలేములో కాపురం ఉన్నవారు, యూదులైన వారు, వారి భార్యలు వచ్చి నెహెమ్యా ముందు నిలబడ్డారు. నిలబడి ఇలా అన్నారు, ఏం పని చేయం మేము, ఎలా మాకు ఆకలిగా ఉంది, మా పిల్లలు కూడా ఆకలితో ఉన్నారు. దాని అర్థం ఏంటో తెలుసా? మీరు కడుపు నిండిన వాడు, మేము ఆకలిగా ఉన్నవాడు. పని చేయడానికి ఏముండాలి? శక్తి ఉండాలి. శక్తి ఉండాలని ఏముండాలి? ఉండాలి. ఇది లేదు మాకు. మా కండిషన్ ఏ స్థాయికి వెళ్ళిందంటే, క్షామం వచ్చింది, కరువు వచ్చింది. కరువు వస్తే మేము చేసిన పని చూడండి, 2 పనులు చేశారట వాళ్ళు. నెంబర్ 1, 5వ అధ్యాయం 4 వచ్చింది. రాజుగారికి పని చెల్లించుటకై మా భూముల మీదను మా ద్రాక్ష తోటల మీదను మేము అప్పు చేసింది. ఆ రోజుల్లో కరువు ఉంది, పనులు అధికంగా ఉన్నాయి. పన్ను కట్టడానికి ఏం చేయాలి? అప్పు చేయాల్సిన కండిషన్. పంటలేమో రావు, కరువు ఉంది కదా, పోనీలే పన్నుని రద్దు చేద్దాం అని అంటాడా? బొగ్గులూరు రాదు అనలా, వసూలు చేయండి అన్నాడు. అధికారులు ఏం చేస్తారు? ముక్కు పిండి వసూలు చేస్తారు, చెవు పట్టుకుని వసూలు చేస్తారు, కాళ్ళ పట్టుకుని వసూలు చేస్తారు, కాళ్ళని ఖైదులు వేస్తారు. దాని కొరకు వారికి యెహోషువ దేవుని వాగ్దానం మీద పంచిపెట్టినటువంటి భూభాగాన్ని, తోటలను, భూములను వారు కుదవ పెట్టేశారు.
పంట సంగతి ఏంటి? ఇంతే కాదు, ఇంకొక పని కూడా చేశారంటే వాళ్ళు. చూడండి ఏం చేశారు. 5వ వచనంలో మా కుమారులను మా కుమార్తెలను దాసులకే అప్పగించవలసిన భూములను కుదవబెట్టాం, మా పిల్లలని మేము అమ్మేస్తున్నాం. మా కుమారులను కుమార్తెలను దాసులుగా అప్పగించాం. ఎందుకు? ఫర్ అవర్ లైవ్లీహుడ్, టు పే ద ట్యాక్సెస్. మా జీవనాధారం కోసం, పన్ను చెల్లించడం కోసం ఆస్తులను కుదవబెట్టడమే కాదు, పిల్లల్ని కూడా కుదవబెట్టాం. ఇది కండిషన్. తల్లులతో మాట అంటారు, నువ్వు ఇష్టపడే నీ కొడుకు అనారోగ్యంగా ఉన్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు, అన్నం తినగలవు, సాధ్యపడుతూ తింటాం. ఒకవేళ తినమని బలవంతం చేస్తే గబగబా 2 ముద్దలు తిని నీళ్లు తాగి లేచిపోతా ఉంటే మధ్యలో అన్నం ఒకటి ఆగిపోతుంది. వీళ్ళ కండిషన్ ఏంటి? వారి కుమార్తెలు కుమారులు దాసులయ్యారు. వారి భూములని కుదవబెట్టబడ్డారు. ఇక్కడ మళ్ళా 2 మాటలు. వారు అన్యులకు కుదవబెట్టారు, అన్యులకు అన్నారు. ఓ సో ప్యాథటీ, జీవగల దేవుణ్ణి మేము సేవిస్తున్నామని ఆరాధిస్తున్నామని, మా దేవుడు శక్తివంతుడని చెప్పుకున్నారు వీళ్ళే. వారికి తమ భూములను కుదవబెట్టే పరిస్థితి వీడికొచ్చింది. తమ కుమారులను కుమార్తెలను వారికి దాసులుగా ఇవ్వాల్సిన పరిస్థితి వీడికొచ్చింది. ఎలా నిర్మాణం చేస్తారు? ఎలా కూలిన ప్రాకారం దగ్గర పనిచేయడానికి శక్తిమంతులు అవుతారు వాళ్ళు? మరొక దుఃఖకరమైన 2వ సంగతి ఏంటంటే, అన్యులకు ఇచ్చారు అంటే వారి దేవుడు తెలియదు, వారు ఎలాగైనా ప్రవర్తిస్తారు, వారు ఎంతైనా పుచ్చుకుంటారు, ఎంతైనా చేస్తారు వాడు. కానీ ఎక్కడే ఉన్నా యూదులైన వాళ్ళు కూడా భూములను తాకట్టు పెట్టుకున్నారు, వారి కుమారులను కుమార్తెలను దాసీలుగా పెట్టుకున్నారు. ఇలాంటి వారు మరి పనిచేయడం కొరకు మేము ఎలా రాము అని నెహెమ్యా ముందు కఠినమైన ఫిర్యాదు చేశారు. నెహెమ్యాలో దేవుని భయం ఉండి సమాజం అంతటిని పిలిపించి ఒకసారి చూసి వాళ్ళతో ఒకే ఒక మాట చెప్పాడు. దిస్ ఈస్ ద కీ, దిస్ ఈస్ ద రెమెడీ, దిస్ ఈస్ ఓన్లీ ద సొల్యూషన్. ఏమిటది? మనం చదువుకున్నాం, చూడండి దయచేసి 9వ వచనం. నేను మీరు చేయనది మంచిది కాదు, మన శత్రువులైన అన్యుల నిందను బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా? దేవుని భయం అనేది ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది. దేవుని భయం అనేది ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది. సాయంకాలం అవుద్ది, చీకటి పడుతుంది, 9 ఈ ప్రాంతంలో. ఇటు ప్రక్కన మన కార్లు ఉంటాయి, కుర్రాళ్ళు మోటార్ సైకిల్ వేసుకొస్తారు, వాళ్ళ చేతుల్లో బ్రాంతి సీసాలు ఉంటాయి. అవి తెచ్చి ఆ కారు బయట మీద పెడతారు. ఇక కూర్చొని కబుర్లు ఆడుకుంటూ తాగుతూ ఉంటారు. పాపం వాళ్ళకి తెలియదు, వాళ్ళని కెమెరా వాచ్ చేస్తున్నారు. ఇక్కడ లోపల కూర్చున్న నాకు వాళ్ళు పద్ధతులు, వాళ్ళ విషయాలన్నీ కనబడతానే ఉంటాయి నా దగ్గర. వాళ్ళు ఎక్కడున్నారు? కెమెరా యొక్క కంటి కింద ఉన్నారు.
కృపంటే నువ్వు అలా ప్రవర్తించు, నువ్వు అలా మాట్లాడవు. రక్షించబడిన వ్యక్తి యొక్క ప్రవర్తనను నియంత్రించేది ఏమిటి అంటే దేవుని భయం. దేవుని భయం. అందుకని లేఖనంలో దేవుని భయాన్ని గురించి అనేకమైన మాటలు ఉన్నాయి. అందులో నుండి ఈ సందర్భంగా 1, 2, 3 వచనాలు మీ ముందుకు తీసుకుని వస్తాను, మీరు చూడండి దయచేసి. కీర్తన గ్రంథం 4వ కీర్తన 4వ వచనం. భయము నుండి పాపము చేయకుడి. దేవుని భయం కలిగిన వాడు పాపం చేయడు. దేవుని భయం లేనివాడు పాపాన్ని నిర్భయంగా చేస్తాడు. ఒక వ్యక్తి పాపం చేస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే అతనికి దేవుని భయం లేదు. దేవుని భయం కోల్పోయాడు. దేవుని భయం క్షీణించింది. ప్రమాదం. ఒకరి ప్రవర్తన పాపం దగ్గరికి వెళ్లకుండా ఉండడానికి దేవుని భయం అనేది అత్యవసరం. నాన్న చూస్తున్నాడని తెలిసి ఎవరండి సిగరెట్ తాగింది? వాళ్ళ నాన్న కూడా తాగితే తప్ప, వాళ్ళ నాన్న తాగినా కూడా భయపడేటువంటి పిల్లలు ఉంటారు. తండ్రి భయం ఉంటుంది, దేవుని భయం. ఈ విషయంలో మా నాన్నని నేను మెచ్చుకోకుండా ఉండలేదు. క్షమించండి, మెచ్చుకోలేదు కాదు, మెచ్చుకోకుండా ఉండలేదు. ఆయన 10వ తరగతి వరకు నాకు శత్రువు. నేను ఆయన శత్రువు, ఆయన నా శత్రువు కాదు. నాకు ఆయన చూస్తే కాళ్ళు వణికేది. 10th క్లాస్ వరకు ఇలా చూసేవాడు. అంతా ఇట్ట అనిపించేది. పేపర్ పట్టుకురా అనేవాడు. రాసావా? అన్నీ రాశాను నేను నాన్న. 2 మార్కుల కోసం 2 రాయలేకపోయాను నాన్న. ఇంకా చూడండి, చెప్పాను మా నాన్న సంస్కృతం బాగా వచ్చాను. మా తాతయ్య మా దగ్గరే ఉండేవాడు, అమ్మవాళ్ళ నాన్న. ఆయన మెల్లగా సాయంకాలానికి నా దగ్గరికి వచ్చి, రే బాబు, రాయలేదని చెప్పకపోతే ఏమొచ్చిందిరా? ఆ 2 క్వశ్చన్లు 2 మార్కులు 4 మార్కులు రాయలా, 96 రాశావు కదా, ఆ 2 గురించి అది తిట్లు ఎందుకు తిన్నావురా అనేవాడు. ఎందుకు చెప్పలేకపోయాను మాట? ఆయనకు అబద్ధం ఎందుకు చెప్పలేకపోయాను? ఆయన భయం. ఇప్పుడు అబద్ధం చెప్పండి. అబద్ధం అంటే మొత్తం అప్పచెప్పుకుంటాడు ఆయన. అప్పుడేం దొరికిపోతాను కదా. అప్పుడేమవుతాయి? ఇప్పుడు తిట్లే. అప్పుడు దేవుని భయం, తండ్రి భయం. భయం అనేది నీకు వాస్తవానికి ఆభరణ. ఇంకో మాట కూడా చెప్పాలి మా నాన్న గురించి. గుడ్మన్పేటలో సచివర్ధన్ అని ఒకటి ఉండేవాడు. వాడు నా క్లాస్మేటే. 10th క్లాస్ దగ్గర నుంచి మా నాన్న ఈ బికేమ్ ఏ ఫ్రెండ్ టు మీ, నాకు స్నేహితుడే. మేమిద్దరం భుజం మీద చేసుకుని ఇద్దరం బజార్ వెళ్ళేవాడు. ఎక్కడికి వెళ్ళి ఇద్దరం వెళ్తుండేవాడు. మమ్మల్ని ఇద్దరిని చూసి తండ్రి కొడుకు అనుకునేవాడు కదా ఎవరు. ఫ్రెండ్స్ కాబోలు, అంత స్నేహంగా ఉండేవాడు. ఓ రోజు వీడు, నేనైతే అక్కడే ఉండిపోయినాను. వాడు వచ్చాడు, సైకిల్ వేసుకుని ఇంటికి వెళ్ళాడు. వచ్చిన వాడు నాన్న అప్పుడు ఏకేఆర్ దగ్గర ఉండేవాడు. ఏకేఆర్లో పనిచేసేవాడు ఆయన, పాయింట్స్ మీద. ఈయన అక్కడ పెట్టి పైకి వెళ్ళాడు. వెళ్ళి, సార్ వందనాలండి, మిస్టర్ గారు బాగున్నారా అని అడిగాడు. బాగున్నాను. ఏమో సార్, ఒక మాట చెప్పాలని భయంగా వచ్చాను. నాకు ఈ మాట చెప్పకూడదేమో మీకు, కానీ చెప్పకుండా ఉండలేను, అందుకని చెప్పడానికి వచ్చాను సార్ అన్నాడు. ఏం చెప్పు, పర్లేదా, ఏమైంది చెప్పు అన్నాడు. ఏం లేదు సార్, ఈ మధ్యకాలంలో మీ వాడు చెప్పు. వదిలేండి సార్. చెప్పవయ్యా,
మీ వాడండి సిగరెట్లు తాగుతున్నాడు సార్. ఆయన అన్నమాట అది చెప్పక నేను దూరం రావాలా, వాడు నేను కలిసే తాగుతాం లేదన్న. దేవుడికి భయపడే వారి విషయంలో ఆ తండ్రికి ఎంత నమ్మకం ఉంటుందో, తనకు భయపడే వారి విషయంలో కూడా తండ్రికి అంత నమ్మకం ఉంటుంది. తండ్రి నిన్ను నమ్ముతాడు. దేవుడి భయం నిన్ను ఆయన నమ్మడానికి కారణం అవుతుంది. లేకపోతే ఆ మాట అంటాడా, వాడు కాలేజీకి వచ్చాడు, వచ్చిన తర్వాత ఇప్పుడు వాడు ఎక్కడ పడ్డాడు, సూపర్ పడ్డాడు. ఇప్పుడు నాతో చెప్పగలమాట ఫన్నీగా చెప్పినా వచ్చి భయపడతా వెంకటరత్నం అన్నాడు. పక్కనే మూర్తి ఉన్నాడు, వాడు నా క్లాస్మేటే, ముగ్గురు ఒకే బెంచి ఉండేవాడు. వాడు మ్యాజిస్ట్రేట్ అయ్యాడు, తిరుపతిలో చనిపోయినాడు. వాడు ఇద్దరు చనిపోయారు, వాళ్ళిద్దరూ లేని వచ్చి చెప్పాడు ఇలా సంగతి. అన్నాను వెళ్ళాడు నాన్నగారి దగ్గర, నేను ఫూల్ అయిపోయాను అన్నాడు. నేనేం అలా చూశాను, వీడి బుద్ధి కొడుతుంది అనమాట. కానీ మూర్తి మాత్రం ఫైర్ అయిపోయాడు. ఏ బుద్ధి అనేది, ఏ మనిషి కూడా తిట్టాడు బాగా. నేనేం మాట్లాడు, దేవుని భయం అనేది తప్పు చేయనివ్వదు. నువ్వు తల్లిదండ్రులకు భయపడితే వాళ్ళు నిన్ను అంతగా నమ్ముతారు. ప్రభు కూడా నేను నమ్మడానికి దేవుని భయం కారణం. అది నేను పాపంలో పడకుండా కాపాడుతుంది. అంతేకాదు మరో మాట కూడా చూడండి. ఎందుకు ఈ నమ్మకత్వాన్ని గురించి మాట్లాడానో మరో మాట కూడా మీకు చూపిస్తాను, దయచేసి రండి. 85వ కీర్తన 85వ కీర్తన 9వ వచనం. మన దేశంలో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపంగా ఉన్నది. ఇదండి, ఎవరు దేవునికి భయపడతారో వారి దేశంలో మహిమ నివసిస్తుంది. అటు వారికి రక్షణ సమీపంగా ఉంటుంది, కాపుదల సమీపంగా ఉంటుంది. ఆయన నోట ఆ మాట అనకుండా ఆయన నిజంగా నమ్మితే నేనేమయ్యేవాడిని ఇంటికి వచ్చాక. కానీ అలాంటి నేను అంతకు ముందు ఒక పొరపాటు చేశాను, మర్చిపోలేదు. మా నాన్న బాధపడిన సందర్భాలు ఒకటి నా జీవితం. నోబెల్ కాలనీలో నాకు ఇంటర్మీడియట్ చదువుకునే కుర్రాడు ఉండేవాడు. వాడి పేరు శాంసన్ సుశీల్ కుమార్. వాడి పేరు. నేను రైల్వే క్వార్టర్స్లో ఉండేవాడిని. క్వార్టర్స్ చూస్తే వాళ్ళ ఇల్లు కనపడుతుండేది, రోడ్ అంతా దాటి వెళ్ళారు. వాళ్ళ బావగారు మిలిటరీ నుంచి వచ్చాడు. మిలిటరీ నుంచి వచ్చిన తర్వాత నేను లెక్కలు చేసుకోవడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. నేను ఇంటర్మీడియట్లో ఎంపీసీ చదివాను. అప్పుడు చాప్టర్ ప్రాబబిలిటీ లెక్కలు చేసుకునే టైంకి వెళ్తే వాళ్ళిద్దరు ప్యాక్ ఆడుకుంటారు. నాకు 64 ముక్కలు ఉంటాయని తెలియదు, కింగ్ అంటే తెలియదు, క్యూన్ అంటే తెలియదు, ఇంకేం తెలియదు నాకు అసలు. కానీ వాళ్ళు వచ్చి అన్నారు, వచ్చి ఖాళీ ముందు వస్తావా అని. నేను నాకు తెలియదండి, నాకు ఇష్టం లేదు అన్నా. భలేవాడు భయ్యా, ఇది బుర్రని ఇంప్రూవ్ చేస్తా తెలుసా, బ్రెయిన్ యాక్టివేట్ చేస్తా తెలుసా, కూర్చో నేర్పుతా ఉన్నారు. వద్దులేండి అన్న. ఒకరోజు నేర్చుకోవాలి, 2వ రోజు నేర్చుకోవాలి. ఏమన్నాడు ఆయన మొదటి కీర్తనలో? అక్కడ కూర్చోవద్దన్నాడు, నడవద్దన్నాడు, నిలవద్దన్నాడు. నడిచేవో నిలుస్తావు, నిలిచేవో కూర్చుంటావు. అంతేగా జరిగేది. అదే మొదటి కీర్తన. నడవద్దు, నిలవద్దు. నిలిస్తే తిరిగి 3 రోజులు నిలబడ్డానికి 4 రోజులు కూర్చో వచ్చింది. విచిత్రం ఏంటంటే మొదటి రోజు ఓడిపోయా, 2వ రోజు నుంచి ఆడే ఓడిపోయా. ఇంకా నాకు మంచి 6వ రోజు అనుకుంటాను, ఇలా తీసి షో అన్న అన్నింటి కళ్ళెత్తా. ఎదురుగా మా నాన్న నిలబడ్డాడు. భూమి నెరవేర్చి నేను భూమిలోకి వెళ్ళిపోతే బాగున్నాను. నేను తప్పు చేయడం మా నాన్న చూడలేదు.
ఆయన ఒక మాట మాట్లాడారు. నన్ను కొడితే బాధపోయేది, కొట్ల. తిన్న ఇంటికి వెళ్ళిపోయాడు. అమ్మతో, అమ్మాయి నీ కొడుకు చెడిపోయాడు అని చెప్పాడు. దేవుని భయం కోల్పోయినప్పుడు తండ్రి అంతరంగానికి దుఃఖం కలుగు చేస్తాం, ఆయన హృదయాన్ని బాధపెడతాం, ఆయనకు క్షోభ కలుగు చేస్తాం, ఆయనకు ఆవేదన తెచ్చిపెడతాం. అలాగే దేవుని భయం కోల్పోయిన మానవుడు దేవునికి ఆవేదన తెస్తాడు. అక్కడ మహిమ నివసించదు, అక్కడ రక్షణ సమీపంగా ఉండదు, సమీపంగా ఉండడానికి అవకాశం లేదు. నెహెమ్యా వారితో మాట్లాడుతూ భయం కలిగి ప్రవర్తించవద్దా అన్నాడు. ఆయన భయం కలిగి ప్రవర్తించవద్దా? దేవుని భయం ఎంత అద్భుతమైందో, ఎంత శ్రేష్టమైందో ఖచ్చితంగా మనకు తెలుసుండాలి. ఆ భయం కొరకు మనం ప్రార్థించాలి. ఆ భయం మనకు అవసరం. ఆ భయం లేని వ్యక్తి తప్పనిసరిగా ఎక్కడో చోట అపవాదికి లోపడతాడు, లోకంతో రాజీ పడతాడు, పాపానికి తన దేహాన్ని అప్పగించుకుంటాడు. మంచిది. సామెతల గ్రంథం మరో వచనం కూడా చూసిన తర్వాత ముందు పెడతాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 16వ వచనం. జ్ఞానము గలవాడు భయపడి జాగ్రత్త, బుద్ధిహీనుడు వెరవీగి నిర్భయముగా తిరుగును. ఎక్కడెందులో కీడు, కీడు అనే పదం, ఈవిల్ అనే పదం, చెడు అనే పదం, దుష్టుడు అనే పదం, దుష్టత్వం అనే పదం, చెడిన స్థితి అనే పదం. భయం కలిగిన వాడు కీడు నుండి తొలగిపోతాడు. ఆ భయం లేని వాడు బుద్ధిహీనుడై వెరవిగి కీడులో నిర్భయంగా తిరుగుతాడు. ఇప్పటి వరకు సమాజంలో కనిపించింది ఏంటి? ఈ మూడు. అందుకన్నాడు నెహెమ్యా, మీరు భయం కలిగి ప్రవర్తించవద్దా? మళ్ళా తిరిగి నెహెమ్యా గ్రంథం దగ్గరికి వద్దామండి. ఐదవ అధ్యాయంలో 15వ వచనం. అయితే నేను దేవుని భయం చేత నేను అలాగూ చేయలేదు. అయితే దేవుని భయం చేత నేను అలాగూ చేయలేదు. ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు అంటే 14-15 వచనాలు చదువుతాను, శ్రద్ధగా వినండి. మరియు నేను యూదా దేశంలో వారికి అధికారిగా నిర్ణయింపబడిన కాలం మొదలుకొని, ఒక మాట వినండి, కట్టడం అనేది ఆధిపత్యం. దట్స్ నాట్ ఎ స్లావ్. దేవుని పని కట్టుతున్నావు నువ్వు అంటే అధికారిగా నియమించబడ్డా అని అర్థం. ఇక్కడ తమ్ముడు ఉన్నాడు, తను ఉండగా చెప్పకూడదు కానీ చెప్పవలసి వచ్చి ఎవరైనా కనపడనివ్వండి, రోడ్డు ప్రక్కన కనపడనివ్వండి, ఆయన ఆఫీసర్ అవనివ్వండి, సైంటిస్ట్ అవనివ్వండి, ఖచ్చితంగా అతను సువార్త చెప్పాడు. ఎందుకని? మనుషులకు భయపడ్డారు, దేవుడికి భయపడ్డాడు. మన నియామకం ఏంటి? నెహెమ్యా became the governor of Judea today. ఇప్పుడు యూదా గవర్నర్ అతను. సంబలటు, టోబియా, గెషెములు ఎలా అయితే గవర్నర్సో, నెహెమ్యా కూడా గవర్నర్. ఇప్పుడు అధికారిగా నియమించబడిన వాడు, ఉన్నతి నిర్మించడానికి ఇష్టపడిన వాడు, తన ఇంట కానీ సమాజంలో కానీ ఉద్యోగం చేసే చోట కానీ
ఈజ్ అన్ ఆఫీసర్, ఆధిపత్యం కలిగిన వాడు. భూలోకం భూ రాజ్యం నియమించింది కాదు, ఇది పరలోక నియామకం చొప్పున యు బికేమ్ ఎన్ అథారిటీ. నువ్వు అధిపతిగా నియమించబడినవాడివి. నీ పిల్లల్ని కట్టడానికి, మీ అన్నదమ్ముల్ని ప్రభువులో కట్టడానికి, వారి అంతరంగాల్లో కూలిపోయిన సాక్ష్యాన్ని పునర్నిర్మించడం కొరకై నువ్వు నియమించబడిన అధికారి. ఇక్కడ నెహెమ్యాలో ఉన్న భయం వల్ల కనిపించిన అత్యున్నతమైన మాదిరి గల వ్యక్తిత్వం కనపడుతుంది. 14-15 వచనాల్లో ఇలా అన్నాడు, నిర్ణయింపబడిన కాలం మొదలుకొని అనగా అర్ధశస్త్రాలు ఏలుబడి ఎందు 27వ సంవత్సరం మొదలుకొని 32వ సంవత్సరం వరకు 12 సంవత్సరాలు అధికారికి రావాల్సిన సొమ్మును నేను గాని మాట్లాడండి, నేను గాని నా బంధువులు గాని. అవునా? ఇప్పుడు ఒకసారి నాతో పాటు ఇదే అధ్యాయంలో అదే వచ్చిన మరొక 5వ అధ్యాయంలో వచ్చిన దగ్గరికి రండి. ఏం జరుగుతుందో చూద్దాం. నాకు ముందుగా ఉండిన అధికారులు జనుల నుండి ఆహారమును ద్రాక్షరసమును 40 తులముల వెండిని తీసుకుని వచ్చి అధికారులు వారి పనివారు ఏం చేసేవారు? రాజు గారి దగ్గర రొక్కం తీసుకునేవాడు. జీతమే మాట్లాడారు, జీతమే జీతం కాకుండా వచ్చిందని ఏమంటారు? వాళ్ళకి చేయబెట్టమే. జీతమే, లంచమే, ఆమ్యం. అదే ప్రజల వద్ద నుండి వాళ్ళు పుచ్చుకోవడం మాల, అధికారుల దగ్గర జీతం మాల. అబ్బా, అందుకనే ఉద్యోగాల కోసం జగాయి పడతారు. బాగా లంచం వచ్చే ఉద్యోగం పెడతారు. అయితే నేను ఎంతైనా పెడతానండి, లంచం ఇచ్చి ఉద్యోగం. విచిత్రం ఏమిటంటే నెహెమ్యా అంటున్నాడు, నేను గాని, చూడండి ఇప్పుడు మళ్ళీ ఆయన అన్నమాట, నేను గాని నా బంధువులు కానీ తీసుకోవాలా. అంతకు ముందు వారు మాత్రమే కాదు, వారి పనివారు కూడా తీసుకున్నారు. బంధువుల సంగతి ఏంటనమాట? ఇక బంధువులు ఎక్కలేదు. ఎందుకండి? కలెక్టర్ గారి బంధువుల పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? మినిస్టర్ గారి బంధువుల పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఇక సీఎం గారి బంధువులు ఏది చెప్పగలరా? అవునుగా, అధికారం ఉండి కూడా అతడు తీసుకోకుండా ఉన్నాడు 12 ఏళ్ల పాటు. ప్రజల వద్ద నుండి కూడా బలవంతంగా వసూలు చేసిన వాడు కాదు. చెప్పండి, ఇప్పుడు ఏమనాలి? ఇలా అన్నా, దిస్ ఇస్ కాల్డ్ సాక్రిఫిషియల్ లైఫ్. దేవునికి భయపడేవాడు త్యాగ సహితుడై ఉంటాడు. నేను తినేదానిలో ఇతరులకు పెట్టడం అనేది నెహెమ్యా 5వ అధ్యాయంలో కనపడదు. తన బల వద్ద వచ్చిన ప్రతి వారికి ఆహారం పెట్టడం నెహెమ్యా కలవాడు. అంతేకాదు సుమా, పుచ్చుకోకపోవడం ఒక ఎత్తు. పై చూడండి, 10వ వచనం, నేనును నా బంధువులను నా దాసులు కూడా, నేనును నా బంధువులను నా దాసులు కూడా ఏం చేశారు? ఆరాధనని వారి సొమ్మును ధాన్యమును అప్పుగా ఇచ్చితిమి. అప్పు పుచ్చుకొనకుందుము. ఏంటి మాట? అప్పిచ్చారట, కానీ తిరిగి తీసుకోండి. వడ్డీ అక్కడ అసలు కూడా మాకు తీసుకోండి. ఏమన్నా దీన్ని? ఈజ్ ఇట్ నాట్ సాక్రిఫైస్?
దీని త్యాగం అనరా? దేవునికి భయపడేవాడు అతడు త్యాగ సహితుడే ఉంటాడు, త్యాగం గలవాడుగా ఉంటాడు. తనకు వచ్చేవాడిని తను పుచ్చుకోలేదు, ప్రజల నుంచి తీసుకోవడానికి అవకాశం ఉన్న వాటిని తీసుకోలేదు, తను ఇచ్చిన వాటిని కూడా విడిచిపెట్టిన వాడు అయ్యాడు. ఇప్పుడు అంట ఎందుకు ఎలా చేశాడు? వాక్యం యెషయా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం. చివరి మాట, యెహోవా భయము వారికి ఐశ్వర్యం. దేవుడి భయం అనేది వారికి ఐశ్వర్యం. అందుకనే ఈ భూసంబంధమైన వాటిని ఐశ్వర్యాన్ని పుచ్చుకోకపోవడం, ఇచ్చిన వాటిని మనం తిరిగి తీసుకోకపోవడం అనేది బికాస్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని భయం వల్ల జరిగిన సంగతి. ఎలాంటి వ్యక్తిత్వం నెహెమ్యా, ఇలాంటి వ్యక్తి నిర్మించడానికి తగినవాడు. ఇలాంటి వ్యక్తి. ఆఖరి మాట చెప్తాను. ఆఖరి మాట నాకు బాగా నచ్చిన మాట, బాగా ఇష్టమైన మాట కూడా. చూద్దాం మాట. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. నా సహోదరుడైన హనానీకిని, కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఉంచితిని. హనన్యా నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవునికి భయపడే వాళ్ళు ఉన్న ఒక అత్యున్నతమైన లక్షణం ఇదేమిటంటే, ఇతరులలో ఉండే నమ్మకత్వాన్ని, ఇతరులలో ఉండే దేవుని భయాన్ని గుర్తించగలడు, గ్రహించగలడు. చాలా మందికి ఓ రకమైన గుడితనం. ఆ గుడితనం ఏంటంటే, క్షమించండి మాట అంటున్నాను, వాడు చేసేన్ని తప్పులే, వాళ్ళ జీవితంలో ఉన్న ఎన్ని లోపాలే, కానీ ఒక్కటేదో వాళ్ళు చేయడమో, వాళ్ళు అలా ఉండడమో జరుగుతుంది. ఒక విషయంలో దానిని బట్టి ఎన్ని మంచి లక్షణాలు ఉన్న వాళ్ళు కూడా ఆ కళ ముందు చాలా దిగువగా కనపడతారు, చాలా దిగువగా కనపడతారు. ఇలా అంటారు. ఉదాహరణకి ఏమనుకో, వాడు బాగా తాగేవాడు ఉన్నాడు, బాగా తాగుతాడు. ఆ తాగుబోతు వాడు ఇలా అన్నాడు, నేను అందరిలాంటి తాగుబోతుంది కాదండి, ఆడిపోయి చెడిపోయిస్తే తాగడం, అవసరమైతే నా భార్య పుస్తులతో తాకట్టు పెట్టిన తాగుతానన్నాడు. అబ్బా ఎంత సీము! మిగిలిన తాగుబోతులను చూసి వాళ్ళకంటే నేను బెటర్ అనుకుంటున్నాడు అనమాట. స్టోర్కి పని వెళితే అప్పట్లో దొంగలు ఉండేవాడు, ప్రభు నమ్ముకున్నారు వాళ్ళు. అన్నయ్య ఆ రోజు దొంగతనం చేసినప్పుడు ఆ ఇంట్లో సిలువు కనపడి దొంగతనం చేసేవాడు కాదు, కనపడకపోతే రోజుకుపోయేవాడు కదా. అవినీతిలో కూడా తాము నీతిమంతులు అనుకునేవాడు అనేక మంది ఉన్నారు. ఎందుకు అటువంటి దేవుని భయం లేదు. నెహెమ్యాలో దేవుని భయం, అతడు అలా ప్రవర్తించాడు. అతడు త్యాగ సహితుడయ్యాడు. అంతేకాదు ఎర్రటి వారిలోని నమ్మకత్వాన్ని, భయాన్ని కూడా గుర్తించగలిగాడు. ఇక్కడే మరో వచనాన్ని కూడా మీకు చూపిస్తాను, దయచేసి రండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం
యెషయా గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసన. ఇలా అన్నాడు. హనానీలోని ఇంపైన సువాసనను నెహెమ్యా ఆగ్రహించినవాడు. అతడు అందరికంటే నమ్మకస్తుడు, అందరికంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఇదేమైంది చెప్పండి? He is able to smell the fragrance in Hanani. అతనిలో ఉన్న ఆ సువాసనను అతను ఆగ్రహించగలిగాడు. అందుకని అతనికి బాధ్యతలను అప్పగించగలిగాడు. ఎవరికి బాధ్యతలు అప్పగిస్తాం? ఎవరికి బాధ్యతలు అప్పగిస్తాం? నేను కూడా చాలా మందికి బాధ్యతలు అప్పగించాను. కానీ ఒక్కసారి బాధ్యత అప్పగించిన తర్వాత మళ్ళీ నేను తిరిగి అందులో వెళ్ళిపోయాను. కారణం, వాడు నమ్మదగిన వాడని నాకు తెలుసు కాబట్టి, వారికి దేవుడు భయం ఉందని నాకు తెలుసు కాబట్టి, దేవుడిలో భక్తి ఉందని తెలుసు కాబట్టి అప్పగించి చూసుకుంటాను. నాకు దేవుడు ఇచ్చిన కృప గుర్తించగలను. అన్ని విషయాలు వాళ్ళు అద్భుతంగా ఉన్నారని చెప్పలేకపోవచ్చు కాక, కానీ ఇన్ దిస్ ఏరియా దే ఆర్ ఫెయిత్ఫుల్, దే ఆర్ గాడ్ ఫియరింగ్. మర్చిపోదు. అతడు హనానీయుని నమ్మకత్వాన్ని, దేవుని భయాన్ని గుర్తించాడు. అంటే యెహోవా భయం వారికి సువాసన కదా, దాన్ని ఆగ్రహించిన వాడిగా నెహెమ్యా కనపడ్డాడు. ముగించేద్దాం అనుకున్నాను కానీ ఇంకొకటి ఉంది, అది కూడా చెప్పి ముగిస్తాను. మిగిలినవి వచ్చే వాళ్ళని చూద్దాం. దయచేసి చూడండి. ఐదవ అధ్యాయం 16వ వచనం. ఇదియుగాక నేను ఈ గోడ పని చేయగా నా పని వాళ్ళను ఆ పని చేయించు వచ్చింది. నెహెమ్యా ఎవరు చెప్పండి? He became a worker to rebuild the wall. ఆ గోడను తిరిగి కట్టడానికి తను పనివాడేది. గుర్తుంచుకోండి, దేవుని భయం కలిగిన వాడు పని చేయడానికి వంగగలడు. భూమి వరకు అతను వంగుతాడు, ఇతరుల పాదాల వరకు వంగుతాడు. గవర్నర్ గారిని ఆ రాయి పట్టుకురా అని ఎవడని అంటాడా? అనగలడా? అనిపించుకుంటాడు. నాకు చెప్పండి, నేను తెస్తా. అడగకుండానే తెస్తాడు, అడగకుండానే పనిముట్లు అప్పగిస్తాడు. మనం చేసే పని దేవుడు చూస్తాడు. స్వామిగా చేసే పని దేవుడికి ఇష్టం ఉండదు. మనం పుచ్చుకున్న డబ్బులు కూడా మనకు, మన పిల్లలకు ఉపయోగం. ఒళ్ళు దాచుకోకుండా పనిచేయడం అనేది దేవుడి భయం ఉన్నవాడు చేసే పని. నెహెమ్యా తాను పనివాడవడానికి గల కారణం అతడు దేవుని భయభక్తులు కలిగిన. ఇక్కడే ప్రభువుని పిలుచుకునే మాటలు చూసి ముగించుకుంటారు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదువుతాను. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైంది, దేవునితో సమానంగా ఉంటారు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు, కానీ మనుష్యుల కోరికగా పుట్టి దాసుని స్వరూపంలో ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకునేను. మరియు ఆయన ఆకారంలో మనుష్యుడిగా కనపడి మరణము పొందునంతగా
అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొనెను. తను తాను తగ్గించుకొని అది జ్ఞాపకం చేసుకోవడానికి బలపడుతుంది. వచ్చే మనలో ఈ 4 అర్థాలు ఉన్నాయి. ఈ 4 లేకపోతే ఈరోజైనా పశ్చాత్తాపడి ప్రభుని క్షమాపణ కోరుకుందాం. తలవచ్చు బ్రదర్స్ దయచేసి రండి.